హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ నవరాత్రి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజే మన నవరాత్రి కాదా. సో ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ దసరా. అండ్ ఈసారి మనకు దసరా 11 డేస్ వచ్చిందనమాట. ఈరోజు కలర్ వచ్చేసి పింక్ ఉన్నింది అండ్ నేను ఈ బేబీ పింక్ వేసుకున్నాను. ఈ 9 డేస్ ఎలా గడిచాయో నిజంగా తెలియలేదు అసలు. అలా అమ్మవారిని చూస్తూ ఒక్కో రోజు ఒక అలంకరణ చూస్తూ ఇలా కలర్స్ ఫాలో అవుతూ ఈ ఇయర్ దసరా అయితే అయిపోతుంది. అండ్ ఇంకా 2 డేస్ బ్యాలెన్స్కి ఉంది. అండ్ ఇంకా రేపు ఆయుధ పూజ అండ్ తర్వాత దశమి. అండ్ చూస్తున్నారు కదా, ఈరోజు నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా ఇయర్ రింగ్స్ బాగుందని కమెంట్ చేయండి గైస్. ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్. నేను స్టార్టింగ్ డేస్లో ఎంత డల్గా ఉన్నానో ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయాను అనమాట రోజు రోజుకి. బట్ నేను మిస్ అవుతాను ఈ నవరాత్రులు. యాక్చువల్లీ ఈ ఇయర్ నవరాత్రి చాలా బాగా జరిగింది. నా బ్యాచులర్గా ఇదే లాస్ట్ నవరాత్రి అవుతుంది అండ్ వెరీ హ్యాపీ నవరాత్రి అని చెప్పొచ్చు. దాని తర్వాత నేనైతే ఈరోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అండ్ ముందుగా మా ఇంట్లో ఈరోజు పూజలు చూపిస్తున్నాను అనమాట. అయితే మా ఇంట్లో మా అమ్మకి దేవుడి భక్తి చాలా ఉంటుంది అనమాట. అండ్ నేను ఏం పని చేసినా మా అమ్మని అడిగే చేస్తాను. అండ్ అమ్మ ఏం చెప్తే అదే అనమాట. సో మొత్తంలీ అమ్మ పైన డిపెండెంట్ నేను. అండ్ ఈరోజు గైజ్ అమ్మవారి దర్శనం అలంకారం చూడండి మీరే ఎలా ఉందంటే, నాకైతే ఎక్కడో విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం ఇక్కడే జరిగినట్టు అనిపిస్తోంది. నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు అమ్మవారు చాలా బాగున్నారు. అండ్ నేను అనుకున్నదన్నీ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ అనుకున్నదన్నీ కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాని తర్వాత దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట ఈరోజు. సో ఇంటికి వచ్చాక కొంచెం వర్క్ ఉన్నింది. సో మార్నింగే నా వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంకా ఆఫీస్కి బయలుదేరాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఆల్ ది డే 10.